ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడివాడలో ఉన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో మొన్న గురువారం రోజు రాత్రి కాలేజ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా లేడీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేయడానికి కారణం అదే కాలేజ్లో చదివే ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి చేసిన ఒక ఘోరమైన పని. కోల్కతా డాక్టర్ కేసు తర్వాత జరిగిన అతిపెద్ద స్కాండల్ ఇది. ఈ ఇష్యూ గురించి ఎన్నో కథనాలు మీడియా ఛానల్స్ ద్వారా వస్తున్నాయి. బట్ చాలామందిలో దీని గురించి క్లారిటీ లేదు. ఈ వీడియోలో క్లియర్గా ఏం జరిగిందో చెప్తా. ఈ వీడియోలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది స్పై కెమెరా, సీక్రెట్ కెమెరా గురించి. 1 ఇంచ్ బై 1 ఇంచ్ సైజులో చిన్నగా కళ్ళకు కనిపించని ఈ కెమెరా అమ్మాయిల జీవితాలనే నాశనం చేస్తాయి అనడానికి గుడ్లవల్లేరు కాలేజ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. స్పై కెమెరాస్ ఎలా ఉంటాయి, దీన్ని ఎలా ఫిక్స్ చేస్తారు, ఈ స్పై కెమెరా ద్వారా వీడియో ఎలా తీస్తారు, అసలు స్పై కెమెరాను ఎలా కనుక్కోవాలి అనేది కూడా చెప్తా. ఈ వీడియో అనేది స్కాండిల్ వీడియోలాగా కాదు, అవేర్నెస్ వీడియోలాగా ఉంటుంది. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గుడ్లవల్లేరు కాలేజ్లోని అమ్మాయిల హాస్టల్ యొక్క వాష్రూమ్లో, బాత్రూమ్స్లో స్పై కెమెరాస్ను ఫిక్స్ చేశారు. ఇది ఎవరు చేశారు అంటే అదే కాలేజ్లో 4th ఇయర్లో చదివే విజయ్ కుమార్ అనే స్టూడెంట్ తన గర్ల్ ఫ్రెండ్ సహాయంతో ఫిక్స్ చేయించాడు. ఈ లేడీ స్టూడెంట్ కూడా గర్ల్స్ హాస్టల్లోనే ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి ఎవ్వరూ లేనప్పుడు సీక్రెట్గా లేడీస్ వాష్రూమ్కు వెళ్ళి కెమెరాను ఫిక్స్ చేసింది. యాక్చువల్లీ వారం రోజుల ముందే హాస్టల్ అమ్మాయిలు కాలేజీ యాజమాన్యానికి మా వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాస్ ఉన్నాయి, తక్షణమే యాక్షన్ తీసుకోండి అని హెచ్చరించిన కాలేజ్ మేనేజ్మెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దౌర్భాగ్యమైన విషయం ఏంటి అంటే ఈ విజయ్ కుమార్ అనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ స్పై కెమెరా ద్వారా 300 వీడియోస్ను, ఫొటోస్ను రికార్డ్ చేసి ఈ వీడియోస్ను తోటి బాయ్స్ స్టూడెంట్స్కు అమ్మాడు. సేమ్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి అమ్మాడా లేదా బయట ఉన్న వాళ్ళకు కూడా అమ్మాడా అనేది విచారణలో తెలుస్తుంది. ఇది ఎంత దరిద్రమైన ఇన్సిడెంట్ అంటే ఒక అమ్మాయి తన తోటి ఫ్రెండ్స్ యొక్క వాష్రూమ్స్లో కెమెరా పెట్టింది అంటే ఆమె యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఇంత చేసిన అమ్మాయి పట్టుబడిన తర్వాత ఏం చేసిందో తెలుసా? కెమెరా ముందు మధ్యవేలు చూపించి ఏం చేసుకుంటారో చేసుకోండి అని యాటిట్యూడ్ చూపిస్తోందండి. ఈ అమ్మాయి ధైర్యం ఏంటో తెలుసా? మన న్యాయ వ్యవస్థ ఏమీ చేయదు. కొన్ని రోజులు దీని గురించి అందరూ మాట్లాడతారు, తర్వాత మర్చిపోతారు. అనుకొని వేలు చూపించి ఉంటుంది. కోల్కతా డాక్టర్ ఇష్యూలో ఏమైంది? ఇంకో 10 ఏళ్ళు ఈ కేసు నడుస్తూనే ఉంటుంది. విజయ్ కుమార్ ఈ వీడియోస్ను స్టూడెంట్స్కు అమ్మి తప్పు చేశాడు అండ్ స్టూడెంట్స్ దీన్ని కొని తప్పు చేశారు. ఇక్కడ వీళ్ళందరి తప్పు ఉంది. అదే ప్లేస్లో మీ అమ్మ, అక్క ఉంటే వీడియోస్ తీసేవారా, కొనేవారా? మీరేం 18 ఏళ్ళ కంటే తక్కువ ఏజ్ ఉన్నవారు కాదు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే 20 ఏళ్ళు ఉంటాయి. పెద్దవాళ్ళకు ఎటువంటి శిక్ష పడుతుందో అదే శిక్ష మీకు కూడా పడుతుంది. స్టూడెంట్స్ అని కన్సెషన్స్ ఏమీ ఇవ్వరండి. మీ తల్లిదండ్రులు తల వంచుకునే పని చేశారు. ఉగ్రవాదుల కంటే అసహ్యమైన పని చేశారు. ఉగ్రవాదులకు ఒక మిషన్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది, చంపుతారు, చేస్తారు. కానీ మీ తోటి హాస్టల్లో మీతో పాటు కూర్చొని తింటూ, చదువుకుంటూ, ఆడుకుంటూ కష్టసుఖాలు పంచుకునే ఫ్రెండ్స్నే వెన్నుపోటు పొడిచారు అంటే మీకంటే ఉన్మాదులు మేలు. నెక్స్ట్ కాలేజ్ యాజమాన్యం దగ్గరకు వద్దాం. మీ కాలేజ్ పరువు కోసం ఎంతకైనా దిగజారుతారా అని ప్రజలు అడుగుతున్నారు. వారం రోజుల ముందు కంప్లైంట్ ఇస్తే ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? ఒకవేళ మీరు స్పై కెమెరా గురించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఎక్కడ మీడియాకు తెలిసిపోతుందో, దీని ద్వారా ఎక్కడ మీ కాలేజ్ పరువు పోతుందో అని భయపడ్డారా? కాలేజ్ పరువు పోతే ఎక్కడ అడ్మిషన్స్ జరగవో అని కంగారు పడ్డారా? ఒకవేళ కాలేజ్ మేనేజ్మెంట్ 1 వీక్ ముందే యాక్షన్ తీసుకుని ఉంటే ఈ ఇష్యూ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళి ఉండేది కాదు. మొన్న ఈ అమ్మాయిల ప్రొటెస్ట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మీ కాలేజ్ పేరు మారు మోగుతోంది. ఎక్స్ హ్యాండిల్లో మీరు ట్రెండ్ అవుతున్నారు. కాలేజ్ మేనేజ్మెంట్ మెంబర్స్ ఒకసారి ఎక్స్ హ్యాండిల్కు వెళ్ళి చూసుకోండి. మొన్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. భారత్లో అమ్మాయిల పైన అత్యాచారం ఆగాలి అన్నారు. చేతులు జోడించి చెప్పే విషయం ఏంటి అంటే ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఏమీ రాదు. మారాల్సింది చట్టాలను, కఠినమైన శిక్షలను ప్రకటించండి. ఇరాన్లో, సౌదీలో అత్యాచారానికి ఎటువంటి శిక్షలు ఉన్నాయి? మన దగ్గర ఎటువంటి శిక్షలు ఉన్నాయి? మన దగ్గర కాంక్రీట్ రూల్సే లేవు. రేపిస్ట్ల కోసం వాదించే లాయర్స్ ఉన్న దేశం మనది. అత్యాచారం చేసినోడిని కాపాడే పార్టీస్ ఉన్న కంట్రీ మనది. కోల్కతా డాక్టర్ కేసులో 20 మంది లాయర్స్, 1 కాదు 2 కాదు 20 మంది లాయర్స్ అక్కడ ఎటువంటి సాక్ష్యాలు తారుమారు కాలేదు అని సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు అంటే దీనికంటే ఇంకా ఏమీ మాట్లాడకూడదు. మన చట్టాల్లో ఇన్ని లూప్ హోల్స్ ఉన్నప్పుడు ఎటువంటి వారైనా, ఎంత పెద్ద నేరస్తుడైనా బయటకు వస్తాడు. కాబట్టే స్పై కెమెరాస్ ఫిక్స్ చేసిన అమ్మాయి మనందరికీ మధ్యవేలు చూపించి వెళ్ళిపోయింది.
కాలేజ్ మేనేజ్మెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనే దాని మీద విచారణ జరపాలి. ఈ తప్పు చేసిన స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉన్నారా, పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారా, లేదా ఇన్ఫ్లుయెన్షియల్ పోస్టుల్లో ఉన్నారా అనేది తెలియాలి. నిన్న ఈ తప్పు చేసిన ముఖ్య సూత్రధారి విజయ్ కుమార్ను స్టూడెంట్స్ కొట్టారు. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ 300 వీడియోస్ రిలీజ్ అయ్యాయి అంటున్నారు. కానీ పోలీసులు విజయ్ కుమార్ దగ్గర నుండి కొన్ని వీడియోస్ మాత్రమే తీసుకున్నారు అంటున్నారు. పోలీసులు వస్తున్నారని తెలిసి ముందుగానే వీడియోస్ను డిలీట్ చేసి ఉంటాడు. విచారణ జరిగితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఈ వీడియోను కొనుక్కున్న వారిపైన కూడా విచారణ జరగాలి. ఈ కాలేజ్లోని హాస్టల్ స్టూడెంట్స్ మాకు జస్టిస్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నట్లు ఈ విచారణ కూడా లేట్ అవ్వకుండా తక్షణమే ఆ వీడియోలో ఉన్న అమాయకమైన అమ్మాయిలకు న్యాయం జరగాలి. ఇది అండి జరిగింది. ఇప్పుడు స్పై కెమెరాస్ను ఎలా కనుక్కోవాలో చెప్తా. ఈ స్పై కెమెరాస్ను హిడెన్ కెమెరాస్ లేదా సీక్రెట్ కెమెరాస్ అని కూడా అంటారు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి, కంటికి కనిపించవు, సిమ్ కార్డ్ సైజులో ఉంటాయి. ఈ కెమెరాను లాడ్జ్ రూమ్స్లో, బాత్రూమ్స్లో, వాష్రూమ్స్లో లేదా డ్రెస్ చేంజింగ్ రూమ్స్లో ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఈ చిన్న కెమెరాస్లో ఒక లెన్స్, వీడియోను రికార్డ్ చేయడానికి ఒక ఇమేజ్ సెన్సార్, IR LED ఉంటుంది. ఈ IR LED రాత్రిపూట వీడియో రికార్డ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ స్పై కెమెరాను ఎక్కడెక్కడ ఫిక్స్ చేస్తారు అంటే మన రూమ్ యొక్క రూఫ్లో ఉన్న స్మోక్ డిటెక్టర్స్లో, బుక్స్లో, వాల్ డెకర్లో, గోడల్లో ఉన్న హోల్స్లో, మేకుల మీద, ఎలక్ట్రికల్ సాకెట్స్లో, టిష్యూ బాక్స్లో కూడా ఫిక్స్ చేస్తారు. టెడ్డీ బేర్స్ లోపల ఉన్న కాటన్లో చెక్కి చిన్న రంధ్రం పెడతారు. చిన్నగా హోల్ పెట్టి అక్కడ నుండి వీడియోస్ తీస్తారు. కౌచ్, కుషన్స్, టేబుల్ టాప్స్ అండ్ షెల్ఫ్స్, DVD కేసెస్, లావా ల్యాంప్స్లో కూడా పెడతారు. డిజిటల్ సెటప్ బాక్స్లో కూడా పెడతారు. వాల్ సాకెట్స్లో, హెయిర్ డ్రయర్ హోల్డర్స్లో, క్లాక్స్లో, మిర్రర్స్లో. మీరు చేంజింగ్ రూమ్స్కు వెళ్ళేటప్పుడు హుక్స్ పైన నిఘాను పెట్టాలి. పెన్స్లో కూడా ఈ కెమెరాస్ను ఫిక్స్ చేస్తారు. ఇవి మెమొరీ కార్డ్ సైజులో ఉంటాయి కాబట్టి కనిపించవు. ఫ్రెండ్లీగా చెప్తున్నా, ఎప్పుడైనా లో క్లాస్ హోటల్స్కు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం ఆగి పై చెప్పిన ఏరియాస్లో చెక్ చేయండి. కాన్సన్ట్రేట్ చేసి చూస్తే స్పై కెమెరాస్ అనేవి కనిపిస్తాయి. వీలైనంత వరకు 4 లేదా 5 స్టార్ హోటల్స్ని బుక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఈ స్పై కెమెరాస్ ద్వారా వీడియోస్ను ఎలా ల్యాప్టాప్స్లో లేదా మొబైల్స్లో ఫీడ్ చేసుకుంటారు అంటే గుడ్లవల్లేరు కాలేజ్ ఇష్యూ దగ్గరికి వద్దాం. విజయ్ కుమార్ లేడీ ఫ్రెండ్ ఏం చేసింది, ఈ స్పై కెమెరాస్ను వాషింగ్ రూమ్లో ఫిక్స్ చేసింది. దీన్ని మామూలుగా టేప్తో లేదా గమ్తో ఫిక్స్ చేయొచ్చు. ఈ కెమెరా వైర్లెస్ ట్రాన్స్మిటర్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ కెమెరా అమ్మాయిల వీడియోస్ను తీసి ఈ ఫీడ్ను ఎటువంటి వైర్స్ లేకుండా ట్రాన్స్మిటర్ ద్వారా రిసీవర్కు పంపుతుంది. ఈ రిసీవర్ ఫీడ్ను డీకంప్రెస్ చేసి ల్యాప్టాప్స్ లేదా మొబైల్స్కు వైర్లెస్ ద్వారానే పంపుతుంది. ఈ స్పై కెమెరాస్ను వైఫైతో కనెక్ట్ చేశారు. ఈ స్పై కెమెరాను ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 40 నుండి 100 రోజుల వరకు ఉంటుంది. విజయ్ కుమార్ బాయ్స్ హాస్టల్లో కూర్చొని ఎన్ని రోజులు పాపం ఆ అమ్మాయిల లైవ్ ఫుటేజెస్ను చూస్తున్నాడు. దీనికంటే ఘోరం అనేది ఉండదు. స్పై కెమెరాస్ అనేవి 2 విధాలుగా ఉంటాయి. ఒకటి వైర్స్తో ఉంటాయి, 2 వైర్లెస్గా కూడా ఉంటాయి. గుడ్లవల్లేరు కాలేజ్లో వాడింది వైర్లెస్ కెమెరా, మోస్ట్ అడ్వాన్స్డ్ కెమెరా. ఈ అబ్బాయికి ఎలా వచ్చింది, స్టూడెంట్స్ దగ్గరికి ఎలా వచ్చింది, దీని వెనక ఏదైనా మాఫియా ఉందా అనేది తెలియాలి. ఈ స్పై కెమెరాను ఎలా కనుక్కోవాలి అంటే దీనికి సమాధానం చాలా సింపుల్. ఫస్ట్ మీరు రూమ్ లైట్స్ను అన్నీ ఆఫ్ చేయండి. ఒకవేళ బాత్రూంలో చెక్ చేయాలి అంటే డోర్స్ లాక్ చేసి, బాత్రూమ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, విండోస్ క్లోజ్ చేసి, కర్టైన్స్ను కూడా క్లోజ్ చేయండి. రూమ్స్ అన్నీ చీకటిగా ఉన్నప్పుడు రెడ్ లేదా గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుందా లేదా అనేది చూడండి. ముఖ్యంగా డోర్ బెల్స్లో, డోర్స్ యొక్క హోల్స్లో లేదా ప్లాస్టిక్ ప్లాంట్స్లో పెట్టి ఉంటారు. మీ ఫోన్లో ఫ్లాష్ లైట్ను ఆన్ చేసి కూడా రెడ్ లైట్ లేదా గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుందా లేదా అనేది చూడండి. డెఫినెట్గా ఒకవేళ స్పై కెమెరా ఉంటే కనిపిస్తుంది. స్పై కెమెరా యొక్క IR లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇంకొక బెస్ట్ మెథడ్, ఒకవేళ మీ ఇంట్లో లేదా హాస్టల్లో స్పై కెమెరా పెట్టి ఉంటే డెఫినెట్గా ఈ కెమెరాను హాస్టల్ వైఫైకు కనెక్ట్ చేసి ఉంటారు. ఉదాహరణకు మీరు లక్ష్మీ పీజీలో ఉన్నారు అనుకోండి. ఈ పీజీలో స్పై కెమెరా ఉంది అనే డౌట్స్ మీకు ఉన్నాయి. మీరు పీజీ వైఫై రౌటర్లో లాగిన్ అయ్యి ఈ రౌటర్కు ఏ మొబైల్స్ లేదా ఏ ల్యాప్టాప్స్ కనెక్ట్ అయ్యాయో చూడండి. ఒకవేళ రౌటర్లో అన్నోన్ డివైస్ కనెక్ట్ అయ్యి ఉంటే డెఫినెట్గా అది స్పై కెమెరానే. డైరెక్ట్గా పోలీసులకు కాల్ చేసి ఇన్ఫామ్ చేయండి. రోజు రోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీకు సమాధానం టెక్నాలజీతోనే ఇవ్వాలి. వేరే ఆప్షన్ లేదు. స్పై కెమెరా గురించి అందరికీ అవేర్నెస్ ఉండాలి. నెక్స్ట్, అమెజాన్లో కెమెరా డిటెక్షన్ డివైజెస్ ఉంటాయి. కొన్ని డబ్బులు ఖర్చైనా సరే ఈ డివైజెస్ను కొని పెట్టుకోండి. ఈ డివైజెస్తో ఎలా చెక్ చేయాలి అంటే రూమ్లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ను ఫస్ట్ ఆఫ్ చేయాలి.
వైఫై రౌటర్స్ను, ఫ్రిడ్జ్ను, హెయిర్ డ్రయర్ను, సెటప్ బాక్స్ను అన్నిటినీ ఆఫ్ చేసి డిటెక్టర్ను ఆన్ చేసి రూమ్ మొత్తంలో స్కాన్ చేయండి. ఒకవేళ స్పై కెమెరా ఉంటే బీప్ సౌండ్ అనేది వస్తుంది. మన మొబైల్స్లో కూడా ఎన్నో స్పై కెమెరా డిటెక్షన్ యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా కూడా స్కాన్ చేయవచ్చు. నెక్స్ట్ ముఖ్యంగా అద్దం వెనుక కూడా స్పై కెమెరాస్ను పెట్టి ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బట్టలు చేంజ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఈ స్పై కెమెరాస్ ఉంటాయి. ఈ ఇమేజ్లో చూడండి, మీ చూపుడు వేలును అద్దానికి పెట్టండి. ఇలా గ్యాప్ ఉంటే స్పై కెమెరా లేనట్లు. ఒకవేళ గ్యాప్ లేదు అంటే అక్కడ స్పై కెమెరా పెట్టి ఉన్నారు అనే అర్థం వస్తుంది. దీని గురించిన పూర్తి వివరాలు అర్థమయ్యాయి అనుకుంటున్నా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.